హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. వైసీపీకి పనికిరాని చెత్త టీడీపీకి బంగారమా? నిజమండి. ఎందుకంటే నాకు దొరిచేసింది మాట. ఎందుకంటే వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళు అందరినీ కూడా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హక్కును చేర్చుకోవడం, లేదా వాళ్ళకి పెద్దపీట వేయాలనుకోవడం, లేదా వాళ్ళ ప్లేసుల్లో ఎంతో సీనియర్ నాయకులైనటువంటి టీడీపీ సీనియర్ లీడర్లను సైతం పక్కకింటేసి ఈ వైసీపీ నుంచి వచ్చినటువంటి వాళ్ళని చేర్చుకోవడం, లేదా వాళ్ళకి ప్రముఖ స్థానం కల్పించడం, లేదా వాళ్ళకి పీఠం వేయడం, లేదా వాళ్ళకి సముచిత స్థానం కల్పించడం ఎంతవరకు సమంజసం? అంటే వైసీపీకి పనికిరాని చెత్త టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారికి బంగారమా, లేదా వాళ్ళే గెలుపు గుర్రాలనుకుంటున్నారా ఏంటనే నాకు అర్థం కావట్లేదు. దాని గురించి అయితే 4 మాటలు నా సైడ్ నుంచి. ఏంటంటే, ఒకటండి, వాళ్ళ నుంచి వైసీపీ నుంచి బయటకు వచ్చేసిన వాళ్ళు పేర్లు చెప్తారు ఒకసారి అనండి. లావు కృష్ణదేవరాయలు ఒకటి, తర్వాత కొలుసు పార్థసారథి, వసంత కృష్ణ ప్రసాద్, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, వేమిరెడ్డి, అలాగే మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఆదాల ప్రభాకర్ రెడ్డి, నెల్లూరు ఎంపీ, ఉండవల్లి శ్రీదేవి, ఇలాంటి జాబితా ఇంకా ఉన్నారు. ఇంకా 5-6 పేర్లు లేక ఉన్నాయి. ఎలాంటి స్క్రాప్ని, సారీ నేను అంటున్నా, నేను ఎవరు బాధపడద్దు, ఎవరు మనోభావాలు కానీ భావాలు కానీ దెబ్బతింటే నేను దానికి కారణం కాదు. ఉన్నమాట చెప్పాలనుకున్నాను, కొండ బద్దలు కొట్టాలనుకున్నాను కాబట్టి ఈ రకంగా మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకంటే మీ మనోభావాలు దెబ్బతిన్నా నేను చేసేదేం లేదు. వాస్తవంగా ఏంటంటే ఉన్నమాట మాట్లాడుకుందాం. వైసీపీకి అవసరం లేదంటే వైసీపీకి అలా ఒక చెత్త, డంపింగ్ యార్డ్లు వేసే చెత్త. కాబట్టి అలాంటి చెత్తను తీసుకొచ్చి నీ ఇంట్లో పోసుకోవడం, నీ నట్టింట్లో పోసుకోవాలనుకోవడం ఎంతవరకు సమంజసం? అర్థమైంది అనుకోండి. చాలా మందికి కొంచెం హార్ష్గా అనిపించినా సరే వాస్తవం మాట్లాడుతున్నానండి. కాబట్టి వైసీపీకి నచ్చలేదండి, వాళ్ళు అక్కడ పనికిరారు, వాళ్ళని అక్కడ తీసేశారు జగన్మోహన్ రెడ్డి గారు. అండ్ సమయోచితంగానో లేకపోతే అనాలోచితంగానో ఏదేమైనప్పటికీ అక్కడి నుంచి వాళ్ళని తీసేశారు. వాళ్ళు అక్కడ పనికిరారు, ఆ నియోజకవర్గంలో ప్రజలకు పనికిరారు, జగన్మోహన్ రెడ్డి గారు పనికిరారు, వైసీపీకి పనికిరారు. కానీ మీకు మాత్రం ఎలా పనికొస్తారు? చంద్రబాబు నాయుడు గారికి నేను అనేది డైరెక్ట్ సూటి ప్రశ్న. అక్కడి నుంచి తీసేసినప్పుడు వాళ్ళని తీసుకొచ్చి మీ ఇంట్లో పెట్టుకోవడం, లేదా మీ పార్టీలో పెట్టుకోవడం ఎంతవరకు సమంజసం? అక్కడ నగ్గిన వాళ్ళు మీ దగ్గర ఎలా నెగ్గుతారు? కాబట్టి నేను అనేది ఏంటంటే, వసంత కృష్ణప్రసాద్ గారి ఉదాహరణకు ఒకరి గురించి చెప్తా. వసంత కృష్ణప్రసాద్ గారిని తీసుకొచ్చి మీరు మైలవరం టిక్కెట్ ఇవ్వాలని ఏదైతే యోచిస్తున్నారో అదే ప్లేస్లో ఉండే దేవినేని ఉమా గారికి అన్యాయం జరుగుతుందా జరగదా? దేవినేని ఉమా అంటే చాలా కాలం బట్టి మిమ్మల్ని అంటి పెట్టుకున్న నాయకుడు. ఇలాంటి నాయకులు వైసీపీ నుంచి ఇంకా ఏళ్ళంటండి, ఇంకా చాలామంది వస్తూ ఉంటారు. వచ్చిన వాళ్ళందరూ మీరు తీసుకుంటారా? తీసుకుంటే మీ నాయకులు ఏం చేస్తారు? ఇది నేను డైరెక్ట్గా అడిగే ప్రశ్న. చాలా మందికి నచ్చొచ్చు నచ్చకపోవచ్చు, కానీ ఉన్నమాట అండి ఇది. కాబట్టి నేను చెప్పిన లావు కృష్ణదేవరాయలు కూడా, ఆయనకు కూడా సముచిత స్థానం కల్పించారని అనొచ్చు. అలా పార్థసారథి వైసీపీ ఎమ్మెల్యే, అక్కడి నుంచి టీడీపీలోకి వచ్చారు, ఈయనకు కూడా టికెట్ ఇవ్వడం జరిగింది. వసంత కృష్ణ ప్రసాద్ ఈయన కూడా ఇస్తున్నారు. తర్వాత కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, వేమిరెడ్డి, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఆదాల ప్రభాకర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, వీళ్ళందరికీ టికెట్లు ఇచ్చారు కదండి వాస్తవంగాను. కాకపోతే నేను అనేది ఏంటంటే, అదే ప్లేసుల్లో ఉన్న తెలుగుదేశం నాయకులు లాస్ అవుతున్నారు, తెలుగుదేశం నాయకులు మోసపోతారు కదా, వాళ్ళకి వేరే ప్లేస్లు ఇస్తారు సార్. వీళ్ళని ఖాళీ చేయడం కోసం, వీళ్ళకి స్థానం ఇవ్వడం కోసం వాళ్ళని అక్కడి నుంచి ఖాళీ చేయించి వేరే నియోజకవర్గాలు అప్పచెప్తారు. వేరే నియోజకవర్గాల్లో వాళ్ళకి అంత పట్టు ఎక్కడ వస్తుంది? అర్థమవుతుంది అనుకుంటా నేను అడిగే సూటికి అడిగే ప్రశ్నలు. కాబట్టి వైసీపీకి పనికిరాని చెత్తను తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీ నట్టింట్లో పోసుకుంటుందేమో అని నా అభిప్రాయం. ఇంకో మాట కూడా అంటానండి, ఎందుకంటే పార్టీ పరంగా మాట్లాడలేను. ఏది నిజంగా తెలుగుదేశం నుంచి బయటకు వచ్చిన వాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారి నట్టింట్లో పోసుకుంటాడేమో ఈ చెత్త నట్టుకెళ్ళి. ఏదైనా ఒకటే, ఎవరైనా ఒకటే, అలా జరుగుతుంది. కాబట్టి అక్కడ పనికిరారు అన్న వాళ్ళు ఇక్కడ ఎలా పనికి వస్తారో నాకు అర్థం కావట్లేదు. మీకు కానీ అర్థమైతే కనుక కామెంట్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నేను సదా గౌరవిస్తాను. కాబట్టి అక్కడ పనికిరాని వాళ్ళని ఇక్కడ ఎలా పనికొస్తారు? చంద్రబాబు నాయుడు గారు చేసేది మంచా లేకపోతే చెడా, లేకపోతే అనవసరంగా తన భస్మాసుర హస్తం తీసుకొచ్చేవన్నా నెత్తి మీద పెట్టుకుంటున్నానా మళ్ళీ సేమ్? ఎందుకంటే ఐడోళ్ళు కాదనుకుని ఐడోళ్ళకి ఏమో చేతుల్లో కానోళ్ళకి కంచాల్లో పెట్టారన్న సామెత ఊరికినే పోదు. కాబట్టి అలా జరుగుతుందా తెలుగుదేశం పార్టీలో? అలా జరిగితే తెలుగుదేశం పార్టీ నుంచి ఇంకెంతమంది బయటకు వెళ్ళిపోతారు తేడా వస్తే, సీట్ అనౌన్స్ చేస్తే? ఒక్కసారి ఆలోచిద్దాం. కాబట్టి ఈ రకంగా జరుగుతున్న ఈ తంతు నాకైతే అస్సలు నచ్చలేదండి. ఎందుకంటే ఏ పార్టీ అయినా సరే, తెలుగుదేశం కానీ వైసీపీ కానీ జనసేన కానీ ఏదైనా కానీ వాటెవర్. కాకపోతే నేను అనేది ఏంటంటే కనుక, అక్కడ పనికిరాంది ఏది ఇక్కడ ఎలా పనికొస్తుంది? నేను అదే ఇప్పుడు వైసీపీలో కూడా ఇదే వీడియో నేను చేశాను. ఏంటంటే వైసీపీలో చాలామంది ఎమ్మెల్యేని ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి మారుస్తున్నారు స్థాన చలనాలు. నేను అడిగేది ఏంటంటే డైరెక్ట్గా వాళ్ళని ఒకటే మాట, ఆ నియోజకవర్గానికి నచ్చని నాయకుడు వేరే నియోజకవర్గంలో ఎలా నచ్చుతాడు? సింపుల్. దానికి సమాధానం ఉంటే చెప్పొచ్చు మీలో ఎవరైనా సరే. కాబట్టి వైసీపీకి పనికిరాని చెత్త అంతా తెలుగుదేశం చేర్చుకుంటుందేమో అని అభిప్రాయం. తెలుగుదేశం పనికిరాని చెత్త వైసీపీ చేర్చుకుంటుందేమో. కానీ ప్రజలు మాత్రం ఒక మైండ్లో ఒకటి ఫిక్స్ అయిపోతారండి, పలానా నాయకుడు మాకు కావాలని. ఇంక ఎవరు ఎన్ని ప్లేసులు మార్చినా ఏం మార్చినా కానీ అది మాత్రం ఫైనల్. ఓకే, నాకు అనిపించింది నేను చెప్పాను. ఇది నా సొంత అభిప్రాయం.
కాబట్టి చూస్తున్నారు కదండి, ప్రతి వీడియో చాలా జెన్యున్గా అనాలిసిస్ చేస్తాను. ఏ పార్టీకి పొత్తుని కాదు, తొత్తుని కాదు. ఓకేనా? కాబట్టి చూస్తున్న మీరు అందరూ నా వీడియోని నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోవద్దు. లైక్ చేస్తే ఈ వీడియో చాలా మంది షేర్ అవుతుంది. అలాగే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.